హే గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాండీ డైరీస్. చాలా డేస్ అయిపోయింది కదా పోస్ట్ చేయకుండా, మీ ముందు రాకుండా. అందుకని మీ ముందుకైతే వచ్చేసాను మా మమ్మీని తీసుకొని. మరి ఎక్కడికి వెళ్తున్నా అని ఆలోచిస్తున్నారా? మా మమ్మీకి ఎస్కలేటర్ అంటే చాలా భయము, అందుకని చూస్తుంది నాకు. బట్ ఫైనల్లీ అయితే ఈసారి కొంచెం ధైర్యంతోనైతే ఎక్కేసింది. అందుకని హ్యాపీగా ఫీల్ అవుతుంది, అమ్మ నేను ఎక్కేసినాను అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే మా ఫ్రెండ్ నా కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. మెట్రోలో కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇంకెక్కడికండి, నాంపల్లి ఎగ్జిబిషన్. మనం నార్మల్గా మన బైక్స్ కానీ కార్స్ కానీ తీసుకెళ్తే వేస్ట్ అసలు. అందుకనే మేమైతే లోకల్ ట్రాన్స్పోర్టే యూజ్ చేసినాము, ఆటో అండ్ మెట్రోలో. అండ్ దట్ టు మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అయినాం. 3కి స్టార్ట్ అయ్యి ఇంటి దగ్గర నుంచి 4 వరకు అయితే రీచ్ అయిపోయినాము. అండ్ అక్కడ చూస్తే ఎంత జనాలు అంటే అంత జనాలు. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుందేమో అని అనుకున్నాను, బట్ అలా కాదు. ఈవినింగ్ 3 నుంచే స్టార్ట్ అయిపోయింది. క్రౌడ్ ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మేము వెళ్ళింది వీకెండ్ రోజు కాబట్టి మీరైతే ప్లీజ్ వీకెండ్ అవాయిడ్ చెయ్యండి అండ్ వీక్ డేస్లోనే వెళ్ళండి. నేను మమ్మీని తీసుకొని వెళ్ళినా కాబట్టి ఇంకా వీకెండే అవుతుంది. ఫ్రెండ్స్తో వెళ్తే ఏదైనా రోజు వీక్ డే రోజు చూసి వెళ్ళాలి. మళ్ళీ నేను ఎంత క్యాష్ తీసుకెళ్ళానో అంతా కూడా మొత్తం ఖర్చు పెట్టే తీసుకొచ్చినాను. ఎందుకంటే ఫుల్ ఎక్కడ చూసినా బట్టలు అండ్ నాకు రీజనబుల్ ప్రైస్లోనే బట్టలు దొరికినాయి కాబట్టి నాకు తీసేసుకోవాలనిపించింది. ఇక్కడ మా మమ్మీ లేక ఒక్కటి అడిగింది, నాకు చున్నీ కొనిపి అని చెప్పేసి. ఆ చున్నీ అసలు నాకు కొనాలని లేకుండే, బట్ మమ్మీ చాలా రేర్గా అడుగుతుంది, అందుకని ఆ చున్నీ 250 రూపీస్ ఉండే. నేను మెయిన్గా ఎగ్జిబిషన్కి వెళ్ళేది బట్టల కోసం, బ్యాగ్స్ కోసం అండ్ స్కర్ట్స్ కోసం. బట్ మెయిన్గా నాకు స్కర్ట్స్ దొరకలే. బ్యాగ్ అయితే చాలా బాగున్నాయి, అంటే కొన్ని డూప్ ఉన్నాయి, బట్ రీజనబుల్ ప్రైస్లోనే నాకు దొరికిందనమాట. వీడియో ఎండ్ వరకు చూస్తే నేను అసలు ఎగ్జిబిషన్లో ఏమేమి తీసుకున్నాను, ఎంత ప్రైస్కి తీసుకున్నాను అనేది కూడా డీటెయిల్గా చెప్తాను. మధ్యలో అయితే ఏమైనా తిందాము, అప్పటికే చాలా షాపింగ్ చేసినాం, ఎండ కూడా ఉంది, చల్లగా మేము తిందామని చెప్పేసి ఐస్ క్రీమ్ పెట్టినాము. అండ్ అక్కడ మమ్మీ కుల్ఫీ అండ్ నేను ఒక ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నాను. నాకేమనిపించిందంటే ఇక్కడ ఎవరైతే స్టాల్ పెడతారో వాళ్ళకి ఒక్క వీకెండ్లోనే చాలు, వాళ్ళ పైసలంతా వసూలు అయిపోతుంది అనిపించింది. మనకు అంత థాట్స్ రావు కాబట్టి మనం అంత తీసుకోము. అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ బెడ్షీట్స్కి బేరం ఆడుతుంది. 1000 రూపీస్కి 3 ఇస్తానంటే లేదు 4 ఇవ్వని అడుగుతుంది, బట్ వాడైతే 4 ఇవ్వలేదు, ఓన్లీ 3 ఇచ్చాడు. మనతోని మన పేరెంట్స్ వస్తే ఏం చేస్తారు, ఇంటి వస్తువులు తీసుకుంటారు. అదే మనం వెళ్తే మన వస్తువులు తీసుకుంటాం. అలా అయినా అయింది. ఎవ్రీ ఇయర్ నేను నా ఫ్రెండ్స్తో వెళ్తాను కాబట్టి నా కోసమే తెచ్చుకుంటాను, ఏదో కొన్ని తెస్తాను ఇంటి కోసం. బట్ ఈసారి మమ్మీ బెడ్షీట్స్ అని, సోఫా కవర్స్ అని, డాడీ కోసం అని, అది ఇది అని చెప్పేసి చాలానే షాపింగ్ అయ్యింది. మేము ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా కానీ మాకు షాపింగ్ చాలా లేటే అయిపోయింది. అండ్ ఇక్కడ పెద్దవాళ్ళకే కాదు చిన్న పిల్లలకు కూడా గేమ్స్ బాగున్నాయి, హారర్ అని చెప్పేసి. అండ్ అక్కడ వాటర్ పెట్టేసి ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా పెట్టేసి దాంట్లో బోర్డ్స్ పెట్టి చిన్న పిల్లలు ఆడుకోవచ్చు, బయట ఉండి పేరెంట్స్ కూడా సేఫ్గా చూసుకోవచ్చు. ఈసారి అయితే జైంట్ వీల్ కానీ అక్కడ కార్ షో ఉంటుంది, అది కూడా ఏది కూడా చూడలేదు. షాపింగ్ చేసిన ఫుల్ ఆఫ్ బ్యాగ్స్ హ్యాండ్స్లో ఉండే, అందుకనే అంత వజం మోసుకొని అక్కడికి వెళ్ళడం చాలా కష్టం అని చెప్పేసి స్కిప్ చేసేసి మళ్ళీ షాపింగ్ చేద్దామని ముందుకైతే వెళ్ళిపోయాము. యాక్చువల్గా మా ఫ్రెండ్ మధ్యలో తప్పిపోయింది, తన షాపింగ్ తనే చేసుకుంది. అండ్ ఎండ్లో కలిసినాము ఒక దగ్గర. అండ్ అక్కడ నిల్చొని ఇంకా అసలు వాటర్ తాగాలనిపించింది, అంత క్రౌడెడ్ ఉండే కాబట్టి చాలా అలసిపోయినాము. సరే ఒక్కొక్కటి వాటర్ కానీ మొజిటో కానీ తాగుదామని ఇంకొకటి అయితే తీసేసుకున్నాము. జస్ట్ అప్పుడు 6 అవుతుంది. ఎంత క్రౌడ్ వచ్చిందో మీరే చూడండి. అక్కడ పిస్తా హౌస్ అండ్ మెయిన్గా ఫర్ ది ఫస్ట్ టైం ఎగ్జిబిషన్లో నీలోఫర్ కూడా పెట్టినారనమాట. నీలోఫర్ కోసం కూడా చాలా మంది వచ్చినారు. నాకు కూడా వెళ్ళాలనిపించింది, బట్ అంత క్రౌడ్ చూసి అయితే నాకు వెళ్ళాలనిపించలేదు మళ్ళీ. అందుకని వాటర్ బాటిల్ మొజిటోతోని సరి పెట్టుకొని ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి, చలో బాయ్ అని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాము. చూసారా ఎంతగానం షాపింగ్ చేసినానో, ఫుల్ అంటే ఫుల్ వజన్ అవుతుంది. నేను మా ఫ్రెండ్ మమ్మీని అంతా అయితే ఎగ్జిబిషన్లో ఉందంతా మా దగ్గరే ఉందనుకుంటా. మేము ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా మంది అప్పుడు రిటర్న్ అవుతున్నారు, థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్. అంత క్రౌడర్లో కూడా చిన్న పిల్లల్ని తీసుకొచ్చినారు. సో మీ దగ్గర చిన్నపిల్లలు ఉంటే ప్లీజ్ అవాయిడ్ చేయండి, ఇంట్లోనే పెట్టి పెద్దవాళ్ళు వచ్చి షాపింగ్ చేసుకొని తీసుకెళ్ళండి. మీకోసం అయితే ఇంటికి వెళ్ళంగానే వ్లాగ్ స్టార్ట్ చేసినాను, చూసేయండి ఏమేమి తీసుకున్నాను, ఎంత తీసుకున్నాను అనేది. హాయ్ గాయ్స్, సో ఇప్పుడే మేము ఎగ్జిబిషన్ నుంచి వచ్చినాము కాబట్టి ఇవన్నీ కూడా మేము తీసుకొచ్చినాము. ఎంత షాపింగ్ చేసినాం అక్కడ చూపించడానికి అవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట వ్లాగ్. సో గైస్ ఇవంతా కూడా మేము షాపింగ్ చేసినాము అండ్ అక్కడ నాకు చూపించడానికి అవ్వలేదు కాబట్టి నేను ఇంటికి వచ్చి మరి మీకోసమని నేను చూపిస్తున్నాను మళ్ళీ. సో ఫస్ట్ ఈ బ్యాగ్, నాకు బ్యాగ్స్ అంటే పిచ్చకి ఇష్టం అనమాట. సో ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. బయటకు వెళ్తూ ఉంటాం కాబట్టి షూట్స్కి కానీ ఎక్కడికైనా ట్రావెల్ చేస్తాం కాబట్టి 1 pair ఆఫ్ డ్రెస్ పట్టేటట్టు అండ్ కొన్ని థింగ్స్ కూడా పట్టేటట్టు ఉండాలి కాబట్టి ఇది తీసుకున్నాను. నాకు టోట్ బ్యాగ్స్ అంటే ఇష్టం అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి
750. దీని ప్రైస్ వచ్చేసి 750 తీసుకున్నాం. వాడు చెప్పింది 950 కానీ తీసుకుంది 750కి. నెక్స్ట్ వచ్చేసి ఇవేంటిదంటే బెడ్షీట్స్ అన్నమాట. నా బెడ్రూమ్కి ఫిట్టెడ్వి ఉంటుంది కదా బెడ్షీట్స్ అది. సో అండ్ దీని క్వాలిటీ కూడా అంతా మంచిగానే ఉంది. 3 తీసుకున్నాను. 3 ఒక్కటి ఎంత అంటే ఒకటి కాదు, 3 వచ్చేసి 1000 రూపీస్కి నాకు 3 అయితే వచ్చినాయి. నాకు అనిపించింది రీజనబుల్ ప్రైస్కి వచ్చింది అని చెప్పేసి. బట్ నాకు పెద్దగా బెడ్షీట్స్ అవన్నీ తెలియదు కాబట్టి మమ్మీ చూసింది, మమ్మీ పట్టుకొని చూసి బాగుంది. ఇవన్నీ కూడా మమ్మీ సెలెక్షన్సే అనమాట. విత్ పిల్లో కవర్స్తో 1000కి 3. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో ఎ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యాగ్, స్లింగ్ బ్యాగ్ అనమాట. చెప్పాను కదా నాకు బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. ఆల్రెడీ చాలా బ్యాగ్స్ ఉన్నాయి, బట్ ఇది ఏంటిదంటే ఇట్లా బయటికి వేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి స్లింగ్ బ్యాగ్. కాస్ట్ ఎంత ఉంటుంది అంటే మా అక్కకి అడుగుదాం ఎంత ఉంటుంది. ఎంత ఉంటుంది చెప్పు. మా అక్క 500 అని చెప్పింది. అయితే నేను కరెక్ట్గా తెచ్చాను 250 అనమాట. సో నాకు చాలా నచ్చింది, రీజనబుల్ ప్రైజే ఉంది, 250కి వచ్చింది కాబట్టి తీసేసుకున్నాను. అండ్ మా మమ్మీతో వెళ్ళా కాబట్టి ఆబ్వియస్లీ ఇంటి సామాన్లు కూడా ఉంటాయి కదా. నేను వెళ్ళుంటే ఓన్లీ బట్టలే వస్తుండే. మా మమ్మీతో వెళ్ళా కాబట్టి ఇది వచ్చేసి సోఫా కవర్స్. మేము కొత్త ఇంటికి వచ్చాము, కొత్త సోఫా వచ్చింది కాబట్టి ఎల్ షేప్ సోఫా మాది. అక్కడ అడిగితే ఎల్ షేప్ది కూడా సోఫా ఇగో ఇంత పెద్దగా ఉంది, ఏందో ఇగో ఇలా ఉంది. వాడు ఎల్ షేప్ అన్నాడు. ఇది ఎంతకుండే అంటే ఎంతకి ఇచ్చిందంటే ఇది ప్లస్ ఇది 1000 రూపీస్కి ఇచ్చిండు. మనకి దివాన్కి పిల్లోస్ ఉంటాయి కదా, సో ఆ పిల్లోస్కి కవర్స్ ఇట్లా రౌండ్ ఉంటాయి కదా అవి. సో ఈ పిల్లో కవర్స్ 2 pairs తీసుకున్నాం, డిఫరెంట్వి. ఒక పేర్ వచ్చేసి 200 లాగా పడ్డది అండ్ ఇది వచ్చి 1000. సో మొత్తం 1500 అన్నాడు కానీ మేము లేదు ఓన్లీ 1400 అని చెప్పేసి 1400లో మొత్తం ఇది తీసేసుకున్నాం. నెక్స్ట్ థింగ్ ఏంటిది, దిస్ వన్ ఇస్, ఇది ఏంటిదంటే టాప్స్. యాక్చువల్గా అయితే జీన్స్ టాప్స్ అనమాట. చూపిస్తాను, ఇలా ఉన్నాయి. సో ఇవి చూడంగానే జీన్స్ టాప్స్ కాకుండా మనం శారీస్కి కూడా బ్లౌజ్ లాగా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. మనకు కావాలంటే ఇట్లా క్రాప్ టాప్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, బట్ బ్లౌజ్ లాగా కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అన్ని శారీస్ మీద బ్లాక్ వస్తుంది కదా అని తీసుకుంటే. అండ్ ఇది ఇంకొకటి, ఈచ్ వన్ వచ్చేసి నాకు 450 ఉంటుంది. 450 ఎక్కువనే అనిపించింది కానీ చూస్తే నచ్చింది, బ్లౌజ్ లాగా కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నచ్చింది. మా మమ్మీకి కూడా నచ్చింది, అందుకని తీసేసుకున్నాము. ఇది మా మమ్మీకే గైస్, అసలు మా మమ్మీ ఎందుకున్నా తెలియదు. చున్నీస్ అనమాట. 2 చున్నీస్ తీసుకుంది. సేమ్ ఇట్లాంటిదే మా అక్క మొన్న శ్రీకాళహస్తి నుంచి తీసుకొచ్చింది. సో అది ఉంది కదా అంటే అది ఒక్కటి 3000, ఎందుకంటే అది హ్యాండ్ మేడ్ ఉండే, మొత్తం హ్యాండ్ వర్క్తో ఉండే. అక్క ఇయ్యదు, ఇలా అయితే మనం వేసుకోవచ్చు 250 రూపీస్కి అని చెప్పేసి ఇగో ఇట్లా 2 తీసుకుంది. ఈచ్ వన్ 250 రూపీస్. ఏ డ్రెస్కి వేసుకుంటుందో కూడా తెలియదు గైస్. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ షాపింగ్ అయితే నావే అయినాయి, బట్టలు. నెక్స్ట్ ఇది డ్రెస్. ఇది మాకు లక్కీగా ఏమైందంటే మేము ఈ డ్రెస్ షాప్కి వెళ్ళినప్పుడు మా ఒరిస్సా ఆయన కనిపించిండు అనమాట. సో 100 రూపీస్ తక్కువ వేసిండు గైస్. ఆయన ఏమన్నాడంటే నెక్స్ట్ టైం మళ్ళీ రండి, ఇంకా మంచి స్టాక్ తెప్పిస్తా, మీరు రండి మళ్ళీ అని చెప్పిండు. కార్డ్ సెట్ లాగా డ్రెస్ అనమాట. హాఫ్ స్లీవ్లెస్ వచ్చింది విత్ ప్యాంట్. బాగుంది కదా, చూడ్డానికి కూడా బాగుంది కదా. ఇది ఎంత పెద్దగా వచ్చింది ఫ్రాక్. అండ్ ఇంకొకటి కూడా. సో మాకు 2 ఒక్కటి ఏమన్నాడంటే 1500కి 2 అన్నాడు, కానీ మేము తీసుకుంది 1300కి 2 తీసుకున్నాం. ఇది కూడా సేమ్ అట్లనే బయటికి వెళ్ళినప్పుడు, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా తీసుకుండే అనమాట. చడాన్, ఇది వచ్చేసి ప్యాంట్. పాకెట్స్ రాలేదు గైస్ దీనికి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం తీసుకున్నా తెలుసా, షార్ట్ కుర్తీస్. నాకు షార్ట్ కుర్తీస్ అంటే చాలా ఇష్టం, జీన్స్ మీదకి బాగుంటాయని చెప్పేసి. సో ఇది వచ్చేసి స్లీవ్లెస్ షార్ట్ కుర్తీస్.
బాగుంది కదా, ఎంతకో చెప్పండి గైస్. ఇది వచ్చేసి 4 తీసుకున్నాను, 1000 రూపీస్కి 4 ఇచ్చాడు. నాకు రీజనబుల్ అనిపించింది, ఎందుకంటే బయట కూడా లైక్ మనం ఆన్లైన్లో పెట్టుకుంటే కూడా 300 అలా ఉంది షార్ట్ కుర్తీస్. అండ్ కొంచెం నాకు ఇది క్వాలిటీ కూడా నచ్చింది, కాటన్. ఇప్పుడు వస్తుంది సమ్మర్, ఇంకా స్లీవ్లెస్. నాకు స్లీవ్లెస్ కొంచెం ఇష్టం, ఫుల్ హ్యాండ్స్ కన్నా స్లీవ్లెస్సే నచ్చుతుంది. ఇంకా సమ్మర్ కాబట్టి ఎట్లనన్నా మనకు యూజ్ అవుతుంది. ఎక్కువ మనం బయటికి వెళ్ళినప్పుడల్లా జీన్స్ వేసుకుంటాం, అన్ని టాప్సే కాకుండా ఇలా వేసుకుంటే కూడా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను అనమాట. సో 1000కి 4 వచ్చేసి చాలా పెద్ద మూట. అసలు ఏంటిది మూట అంటే, ఇవి వచ్చేసి మేము 2000కి తీసుకున్నాం. ఇవి వచ్చేసి ప్లాజో ప్యాంట్స్. ఎన్ని తీసుకున్నాం గెస్ చేయండి? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 తీసుకున్నాం గైస్, 10. అది ఎందుకో మా మమ్మీకి నచ్చేసింది. ఇంకా సరే లూజ్ ప్యాంట్స్ ఇంట్లో కూడా వేసుకోవడానికి వస్తుంది, ప్లాజో ప్యాంట్స్ బయటకు కూడా వస్తుంది అని చెప్పేసి వెతికి అసలు యాక్చువల్గా అయితే నేను మెయిన్గా నాకు స్కర్ట్స్ కోసం వెళ్ళినా, కానీ నాకు స్కర్ట్స్ దొరకలేదు. ఎగ్జిబిషన్ మళ్ళీ వెళ్తాం కాబట్టి ఇంకా అప్పుడు తీసుకుందాంలే స్కర్ట్స్ అని చెప్పేసి వదిలేసి ప్లాజో ప్యాంట్స్ అయితే తీసుకున్నాను. నాకు నచ్చింది, బయటికి వెళ్ళడానికి కూడా బాగుంది. టాప్స్ మీద, కుర్తీస్ మీద వేసుకోవచ్చు, లాంగ్ కుర్తీస్. అండ్ లేదు ఇంట్లో కూడా యూజ్ చేయొచ్చు, మనం అంత పెద్ద కాస్ట్ పెట్టి ఏం కొనలేదు కాబట్టి. ఈచ్ నాకు 200 లాగానే, సో మనం ఇంట్లో కూడా వేసుకోవచ్చు. చూడండి గైస్, ఇవన్నీ కూడా ప్లాజో ప్యాంట్సే. చాలా గెహరాతను వచ్చింది చూడండి, బాగుంది కదా. సో ఈ మధ్య ఎందుకో లెగ్గిన్స్ ఎక్కువ వేసుకోబుద్ది అవ్వట్లేదు, అందుకనే ఇంకా ప్లాజో ప్యాంట్స్ అయితే బాగుంటుంది చెప్పేసి. మనకు స్కర్ట్ లాగా కూడా ఉంటుంది. మనం దీని మీదకి హాఫ్ టీ షర్ట్స్ కూడా వేసుకొని, ఇట్లా టీ షర్ట్స్ వేసుకొని కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది. సో బ్లాక్ అండ్ వైట్ అయితే మ్యాండేటరీ కాబట్టి నేను బ్లాక్ అండ్ వైట్ అయితే పక్కా తీసుకున్నాను, ఏ డ్రెస్ మీదకైనా వస్తుందని. అండ్ వేరేవి కూడా బాగున్నాయి, దాని మీదకి వైట్ టాప్ వేసి ఇట్లా వేసినా కానీ బాగుంటుంది కదా, బాగున్నాయి కదా. చూడా ఇవన్నీ అన్నమాట నేను తీసుకున్నాను 10 ప్యాంట్స్. మా మమ్మీ కూడా నచ్చినాయి, మా మమ్మీ కూడా వేసుకుంటుంది, మా అక్క కూడా వేసుకుంటుంది, నేను కూడా వేసుకుంటాను, ముగ్గురం కాబట్టి అందుకని ఇంకా 10 ప్యాంట్స్ తీసుకో. చాలా రీజనబుల్ ప్రైసే దొరికింది గైస్. మీకు కూడా నచ్చితే మీరు కూడా వెళ్ళండి, బాగుంది కూడా. స్కర్ట్స్ నాకు అన్ని దగ్గర నచ్చలేదు. ఒకటి జైపూరి స్కర్ట్స్ అంట 350 రూపీస్ అంట ఈచ్. లాస్ట్ ఇయర్ అయితే నేను 250 తీసుకున్నా, ఈ ఇయర్ 350. ఆబ్వియస్లీ 1 ఇయర్ చేంజ్ కాబట్టి 100 రూపీస్ అయినా పెరగాల్సిందే. నాకు 250 కూడా దొరికినాయి, కానీ అస్సలు క్వాలిటీ కానీ చూడడానికి నచ్చలేదు. ఇంకా ఓపిక కూడా అయిపోయింది, నెక్స్ట్ టైం వస్తే నెక్స్ట్ టైం తీసుకుందాం అని చెప్పేసి అలా తీసుకోలేదు అనమాట. అండ్ మీలో ఎంతమంది ఎగ్జిబిషన్కి వెళ్ళినారో కమెంట్ చేయండి, ఎవరు వెళ్ళలేదో వాళ్ళు కూడా వెళ్ళండి. బట్ ప్లీజ్ 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 వీకెండ్స్లో అస్సలు వెళ్ళకండి, సాటర్డే సండే. ఇంకా మాకు ఈరోజు టైం, మాకు తెలిసి ఈరోజు ఫుల్గా ఉంటుందని చెప్పేసి, కానీ ఈవెందో ఎందుకు వెళ్ళామంటే మాకు టైం ఉండే, మళ్ళీ వీక్ డేస్ కష్టం అవుతుంది, వేరే వర్క్స్ కూడా ఉన్నాయి, మళ్ళీ షూట్స్ ఉంటాయి అని చెప్పేసి వెళ్ళలేదు. వెళ్ళినాం ఈరోజు. అండ్ మా మమ్మీ కూడా ఖాళీ ఉండే, అక్క కూడా ఇంట్లో ఉండే, మా లక్కీని చూసుకుంటుంది. మా మమ్మీ కూడా తిరిగినట్టు అవుతుందని ఇంకా మమ్మీ నేనైతే వెళ్ళినాం. మా మమ్మీ కూడా వచ్చింది కాబట్టి ఇన్ని బట్టలు వచ్చినాయి, లేకపోతే నేను ఒక్కదాన్ని వెళ్ళి ఇన్ని బట్టలు తీసుకొచ్చుంటే నన్ను తిట్టేది. మా మమ్మీ కూడా వచ్చింది కాబట్టి ఇన్ని వచ్చినాయి. ఓకే గైస్, సో నేను టోటల్గా ఎంత ఖర్చు పెట్టానో అనేది ఇంకా లెక్క పెట్టలేదు, ఇప్పుడు లెక్క పెట్టాలన్నమాట. నేను తీసుకెళ్ళింది 7000, మా మమ్మీ తీసుకొచ్చింది 10,000. సో ఎన్ని పైసలు మిగిలాయో ఇంకా మాకేం తెలీదు గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు కన్నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాండీ డైరీస్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టాటా, బాయ్, థ్యాంక్ యూ.